హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో నేను పల్లి చాట్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. నేనైతే ఒక గ్లాస్ పల్లీలు అయితే తీసేసుకున్నాను. ఇక నా ఒక్కదానికే కొంచెమే తీసేసుకున్నాను పల్లీలు మాత్రం. సో ఇప్పుడు గ్లాస్ పల్లీలు అయితే ఒక చిన్న బౌల్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. అట్లా క్లీన్ చేసుకున్న ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం 5 to 6 hours అయితే నానబెట్టుకోవాలి. అంటే కొంచెం నానితే ఎమ్మటే కుక్ అనేది అయిపోతుంది కదా. సో 5 to 6 hours అయితే నానబెట్టుకోవాలి. సో చూసేయండి, ఇక్కడ 5 to 6 hours నానబెట్టిన తర్వాత ఇలా అయిపోయింది. నేనైతే దీన్ని కుక్కర్లో వేసేస్తున్నాను. కుక్కర్లో కాదు, సారీ, గిన్నెలో వేసాను. ఇంత చిన్న వాటికి కూడా కుక్కర్ యూజ్ చేయం కదా. సో చూసేయండి, ఉడకబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయో పల్లీలు. ఇది ఒక బౌల్లో తీసేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక కారం తగినంత వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. తగినంత కారం, ఉప్పు, ఇంకా ఒక చిన్న టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే వేసేసుకుందాం. ఇంకా కలిపేసుకుందాం. ఇలా చేసినట్టయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం వేరొక డిష్తో. బాయ్.